ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో మన శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరిగినప్పుడు చలవదనాన్ని పెంచేటటువంటి ఎంతో అద్భుతమైన శీత్కారి ప్రాణాయామాన్ని గురించి తెలుసుకుందాం. పవిత్రమైన ధరణీమాత పైన చాపను పరుచుకొని, దానిపైన జంతు సంబంధమైన గొంగని అమర్చుకొని, దానిపైన సిద్ధాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, లేదా వజ్రాసనంలో కానీ కూర్చొని, అలా ఎలాగో వీలు కాకపోతే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. ఏదైనా ఒక ధ్యానాసనంలో కూర్చొని వెన్నును తిన్నగా ఉంచి కనులను మూసుకొని ప్రశాంతమైన బ్రహ్మముహూర్త కాలాన మనం ఈ ప్రాణాయామాన్ని చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది. శీత్కారి ప్రాణాయామానికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది అంటే సిత్ ప్లస్ కారి. సిత్ అంటే చలిని, కారి అంటే మనకు అందించేటటువంటిది, చలవదనాన్ని మన శరీరానికి అందించేటటువంటిది. కాబట్టి దీనికి శీత్కారి అన్న ప్రాణాయామం అన్న పేరును నిర్ణయించారు. చేయకూడనటువంటి వారు, ఈ ప్రాణాయామాన్ని చేయకూడనటువంటి వారు ఎవరు అంటే ఆయాసం, ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలు ఉన్నవారు, తరచు జలుబు చేసేటటువంటి వారు, ముక్కు దిబ్బడ ఉన్నటువంటి వారు, మరియు గొంతులోకి సమస్యలు ఉన్నవారు ఈ ప్రాణాయామాన్ని చేయకూడదు. మిగిలినటువంటి వారు వేసే పద్ధతి. ఇక ఈ ప్రాణాయామాన్ని చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు ఏమిటి అంటే మన మెదడుకు చలవదనం అనేది చేసి మెదడును ప్రశాంతంగా ఉంచి నిద్రలేని సమస్యల నుంచి దూరం చేస్తుంది. అంతేకాకుండా మానసికమైనటువంటి సమస్యలు లేకుండా ఎంత కష్టం వచ్చినప్పటికీ తట్టుకునేటటువంటి శక్తిని కలుగుతుంది. ఇక గొంతు సమస్యలు నీ నుంచి దూరం అయిపోతాయి. నాలుకకు, ముక్కు రంధ్రాలకు, గొంతుకు సంబంధించిన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ ప్రాణాయామాన్ని మనం అధిక సమయం చేస్తూ ఉండడం మూలంగా, అంటే 10-15 సార్లు 20 సార్లు చేస్తూ ఉండడం మూలంగా అధిక రక్తపోటు సమస్య నుంచి మనం దూరం కావచ్చు. చేసేటటువంటి పద్ధతిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన నాలుక యొక్క కొన భాగాన్ని అంగిలి పైన ఈ విధంగా ఆంచివేసి కింది పదవరుస పైన పై పదవరుసను ఉంచి పెదాలను తెరిచి ఉంచి పదవరుసల సహాయంతో శ్వాసను తీసుకొని ఊపిరితిత్తుల నిండుగా నింపివేసి జాంగర బంధాన్ని వేసి, అంటే ఈ గడ్డం భాగాన్ని, చిన్ భాగాన్ని ఛాతి ఎముకకు ఆంచి ఉంచగలిగినంతసేపు ఉంచి ఆ తర్వాత జాంగర బంధాన్ని తీసివేసి నెమ్మదిగా ముక్కు రంధ్రాల ద్వారా మనం శ్వాసను వదలవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ ప్రాణాయామాన్ని చేయాలి. జాలంధర బంధాన్ని వేయకుండా కూడా చేయవచ్చు. అంటే మనం పలు వరుసల మధ్యలో నుంచి శ్వాసను తీసుకొని ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను వదిలివేస్తూ ఉండవచ్చు. ఆ విధంగా కూడా చేయవచ్చు. కానీ జాలంధర బంధం వేసి మనం శ్వాసను ఉంచగలిగినంతసేపు లోన ఉంచగలిగితే అంతర కుంభకాన్ని చేయగలిగితే మన ఊపిరితిత్తుల యొక్క శక్తి అనేది పెరుగుతుంది.
చూద్దాం ఏ విధంగా చేయాలి. మనం శ్వాసను పలువరుసల ద్వారా తీసుకున్న తర్వాత పెదాలను మూసివేసి జాలంధర బంధం వేసి ఉండగలిగినంతసేపు ఉండి ఆ తర్వాత ముక్కు రంధ్రాల ద్వారా వదిలివేయాలి. ఇది పద్ధతి. ఇక ఈ ప్రాణాయామాన్ని చేయడం మూలంగా ప్రాచీన ఋషులు అందించినటువంటి ఈ ప్రాణాయామాలను మనం ఆచరించి వారి యొక్క రుణాన్ని తీర్చుకుందాం. ఎంత అద్భుతమో చూడండి. బాహ్య వాతావరణంలో వేడి పెరిగినప్పుడు మన శరీరంలో చలినే విధంగా పెంచుకోవాలి. బాహ్య వాతావరణంలో చలి అనేది పెరిగినప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రతను ఏ విధంగా పెంచుకోవాలనేది, మన శరీరాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి అనేది, మన శరీరాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనేది మన ప్రాచీన ఋషులు కేవలం ప్రాణాయామాల ద్వారా అందించాలంటే ఒక గాలి ద్వారా, ఒక శ్వాస ద్వారా, శ్వాసం మనం లోనికి తీసుకునేటటువంటి పద్ధతి ద్వారా మాత్రమే మన శరీరాన్ని ఎంతో అద్భుతంగా ఉంచుకోవచ్చు అనేటటువంటి ఒకనొక అత్యద్భుతమైనటువంటి వరాలను మనకు అందించారు మన ప్రాచీనులు. వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలంటే మనం చేయవలసింది ఒక్కటే ఒకటి, ఈ ప్రాణాయామాలను మనం ఆచరిద్దాం. ఈ ప్రాణాయామ రహస్యాలను తెలుసుకొని మన యొక్క జీవితాన్ని మనం మార్చుకుందాం, మనం మారుదాం, మన భవిష్యత్ తరాలను మారుతాం. దీనిని ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం మనం చేద్దాం. మన ప్రాచీన ఋషుల రుణాన్ని మనం తీర్చుకుందాం. ఆచరించడమే మన ప్రాచీన ఋషుల రుణాన్ని మనం తీర్చుకోవడం అంటే ఈ వాస్తవాన్ని గుర్తించండి. నా ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరు 10 మందికి చెప్పండి. ఈ మంచిని పంచుతూ ఉండడం మూలంగా మనకింత శుభం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సర్వే జనా స్నేహం. ఓం శాంతి శాంతి శాంతి.